మన ఇంటి మహారాణి ది ఎండ్. ఉగ్గు పాల సాక్షిగా తమ ఉనికిని రక్షిస్తుంటే, సిగ్గువీడి ఆడపిల్ల పరుగును దోచేస్తుంటే, ఎన్నాళ్లకు మారుతుంది మానవ రోగం, ఎన్నేళ్లకు మారుతుంది దానవ నైజం. వాళ్ళెవరో వంశాన్ని కడుపులోన మోస్తుంటే, వాళ్ళందరూ నీ వేదన వేడుకలా చూస్తుంటే, ఎందుకొరకు చూపాలి ఇంతటి సహనం, ఎందుకెదురు చూడాలి దేవుని కోసం. ఆడపిల్ల అడుగడుగున అకృత్యం చూస్తుంటే, ఆదుకునే చెయ్యి కొరకు ఆశగా చూస్తూ ఉంటే, ప్రతినిత్యం పూజించే దైవమ నిజమై ఉంటే, దిగి రాడే ఇంకా ఈ క్రూరత్వాన్ని కంటే. ఎవరెవరో వస్తారని ఆశలింక మానాలి, నీకేదో చేస్తారని ధ్యాస మరిచిపోవాలి. నీ ధైర్యం నువ్వే అని నిజం తెలుసుకోవాలి, నిసి రాత్రి వెలిగించే జ్యోతి నువ్వు కావాలి. అన్యాయం చూస్తే నీ కళ్ళు ఎర్రబడాలి, నీ ధైర్యం చూసి వాళ్ళ పొగరు చల్లబడాలి. నీ అనుమతి ఉంటేనే నీతో అడుగేయాలి, లేదంటే ఎవరైనా వెనకడుగులు వెయ్యాలి. అగ్గి కెరటమల్లే నీ మాట ఎగసిపడాలి, ఆకతాయి గొంతులున్న గుండెలదిరిపడాలి. ఆడపిల్ల జోలికొస్తే కాలి బూడిదవ్వాలి, ఆడదాని ఊహ వస్తే కాళి గుర్తు రావాలి.